నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మనం గత జన్మల నుంచి తీసుకొని వచ్చుకున్న గుడ్ కర్మ ఏంటి, అది మనకి ఈ జన్మలో ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే అది మనకి ఈ జన్మలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. కర్మ మనం గుడ్ కర్మ తీసుకొని వచ్చి కూడా మనం మాట్లాడుతున్న మాటలు, మనం చేస్తున్న పనులు బట్టి కూడా ఏదైతే గుడ్ కర్మ తీసుకొని వచ్చినామో దాన్ని ఒక గుట్లో పెట్టేసి భద్రంగా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము? మనం మాట్లాడే మాటలు బట్టి ఇప్పుడు మనం చాలా మంచిగా పొజిషన్లోకి వెళ్ళాలి, కానీ మన నోరు ఎలా ఉంటుందంటే నేనేం పోతాలే, నాకేమవుతుందిలే, నాకెప్పుడు అవన్నీ జరగాలి, నాకు అసలుకి అట్లాంటి రాతే లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత మంచి కర్మ తీసుకొని వచ్చినా కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న పనులు లేకపోతే మనం చేస్తున్న పనులు బట్టి యూనివర్స్ అనుకుంటుంది, ఓహో వీళ్ళు ఇదే కోరుకుంటున్నారేమో, వీళ్ళు ఇలానే ఉండాలనుకుంటున్నారేమో, సర్లే దీన్ని ఏదైతే తీసుకొని వచ్చినారో ఇది వీళ్ళు అంత ఉపయోగించుకోవడం లేదు కదా, సర్లే మనం వీళ్ళు ఏది కోరుకుంటున్నారో దాన్నే ఇద్దాం అనుకొని దాన్నే ఇస్తుంది. తద్వారా ఏమవుతుంది, మనం ఎంత మంచి కర్మ తీసుకొని వచ్చుకున్నా కానీ మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటల్ని బట్టి ఈ కర్మకి నలిఫై అయిపోయి ఈ కర్మకి వాల్యూ లేకుండా ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దీన్నే మనం కర్మ కిందకి మార్చుకుంటున్నాం. సో ఈ వీడియోలో మనం కృతజన్మ నుంచి తీసుకొని వచ్చిన గుడ్ కర్మ ఏంటి, దాన్ని మనం ఫర్దర్గా తీసుకొని వెళ్తే మనం ఈ జన్మలో ఎలాంటి మంచి బ్లెస్సింగ్స్ని మనం పొందగలుగుతాము, లేకపోతే దీన్ని మన మంచికి ఇంకా మనం ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతాము అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్ రీడింగ్స్ చూసిన తర్వాత మీకు ఇప్పుడు లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెన్సెస్ మీకు ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో ఆ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. పాయిల్ 1 వాళ్ళు కృత జన్మ నుంచి తీసుకొని వచ్చుకున్న గుడ్ కర్మ ఏంటి, ఇది మీరు ఈ గుడ్ కర్మ ఎలా తీసుకొని వచ్చుకున్నారో కూడా చూద్దాం మనం. అంటే మీరు కృత జన్మలో ఎలా ఉండి మీరు ఈ గుడ్ కర్మని పొందినారు అండ్ ఇలాంటివి కూడా మనం చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ కోసం టఫ్ పాయిల్ ఇది. అదే చెప్తాను కదా, కొంచెం టఫ్ పాయిల్. 2 ఆఫ్ కప్స్, Wheel of Fortune, wow, మీరు చాలా ఓల్డ్ సోల్స్ అయి ఉంటారు, టఫ్ టు హ్యాండిల్. సో మెజిషియన్, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది. చెప్పండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం? మెజిషియన్స్, సో అబో సో బిలో. మనకి మెజిషియన్ కార్డ్ నుంచి అదే అనిపిస్తుంది. మనకి ఎలా మనం ఊహిస్తామో అలాంటి పనులు మనం చేసుకోగలుగుతాం అన్నమాట. మనకి పైన ఏం ఆలోచనలు ఉంటే కింద దాని ఫలితం వస్తుంది. సో ఆ విధంగా మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో మీ ఫలితం మీ చేతుల్లోనే ఉండేలాగా మీరు డిజైన్ చేసుకొని వచ్చినారనమాట మీ కర్మని. మీరు ఏదైనా కానీ చక్రాలను ఎలా అయినా తిప్పగలుగుతారనమాట. మీ ఫార్చ్యూన్ని మీకు ఫేవరబుల్గా మీరే చేసుకోగలుగుతారు, మీ ఫార్చ్యూన్ని మీకు అగెయిన్స్ట్గా మీరే చేసుకోగలుగుతారు. మీరు ఇక్కడ సోల్మేట్స్తో పాటు వచ్చినారు, కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్. సో 2 ఆఫ్ కప్స్, సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్స్. సో మీకంటూ మీకు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అయితే మీరు తీసుకొని వచ్చుకున్నారనమాట. సో వీళ్ళకి మీరు ఇది వరకు చేసిన ఎలాంటి కర్మనైనా కానీ మళ్ళీ మీరు ఈ జీవితంలో వాళ్ళు మీకు బాకీ పడడమో మీరు వాళ్ళకి బాకీ పడడమో జరిగింది. సో ఆ బాకీలని నలిఫై చేసుకోవడానికి ఈ జన్మకి
ఈ జన్మలో మీతో పాటు వాళ్ళు రావడము, వాళ్ళకి మీతో కొంచెం రుణం, మీకు వాళ్ళతో కొంచెం రుణం అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, చాలా కష్టపడని ఉంటారు. చాలా కష్టపడి మీరు చేసిన పనికి మీరు ఆ గుడ్ లక్తో పాటు రిజల్ట్స్ని కూడా తీసుకొని వచ్చుకున్నారు. కొంతమంది కష్టే ఫలి అంటారు కదా, అట్లా మీరు కష్టం చేసిన దాంతో మీకు వస్తున్న ఫలితాలు అయితే మటుకు చాలా మంచి ఫలితాలని, అంటే గత జన్మ నుంచి ఈ జన్మలోకి మీరు ఎవరిని తీసుకొని వచ్చుకున్నారు, గుడ్ కర్మ ఏ రూపంలో తీసుకొని వచ్చుకున్నారు, మీకు తగిన మనుషులు, మీరు ఇష్టపడిన మనుషులతో పాటు మీరు వచ్చినారు. మీ ఫార్చ్యూన్, మీ డెస్టినీ, మీ ఫేట్ ఏదైతే ఉందో నాది నా చేతిలోనే, అది మంచి చేసుకుంటానా చెడు చేసుకుంటానా ఏదైనా కానీ నా చేతుల్లోనే ఉంది అనుకొని మీ చేతుల్లో మీ డెస్టినీని పెట్టుకొని వచ్చుకున్నారు. చూడండి ఎంత బాగా కూర్చొని హ్యాపీగా ఆ పైన వీల్స్ని రొటేట్ చేస్తున్నారు. సో వీల్ ఎటువైపు తిరిగినా కానీ దానికి కారకులు ఎవరు, మీరే. అండ్ ఇన్ఫినిటీ అబండెన్స్ తీసుకొని వచ్చుకున్నారు మెజిషియన్ రూపంలో. ఏదైనా కానీ నేను సాధించగలుగుతాను, ఏదైనా నేను పొందగలుగుతాను అనే మ్యాజిక్ని మీ చేతిలో తీసుకొని వచ్చుకున్నారు. దాంతోపాటు ఫలితాన్ని కూడా తెచ్చుకున్నారనమాట. ఆ మంచి ఫలితం డబ్బు రూపంలో, మంచి హెల్త్ రూపంలో. సో ఆ గుడ్ లక్ని అయితే ఆ కృత జన్మ నుంచి తీసుకొని వచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జన్మలో మీ బ్లెస్సింగ్స్ ఏ రూపంలో ఉంది, ఇవి కృత జన్మ నుంచి మనం తీసుకొని వచ్చుకున్న కర్మలు అయితే, గుడ్ కర్మ అయితే. ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పనా, ఈ గత జన్మ నుంచి తీసుకొని వచ్చిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, కష్టపడి నేను పని చేసి దాని ఫలితాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తాను అనుకునేది ఏదైతే తెచ్చినారో, ఈ జన్మలో కానీ మీరు చేయాల్సిన కర్మని చేయాల్సిన పనిని చేసే విధంగా చేయకపోతే దీన్ని మొత్తం హరాయిస్తారు. ఇక్కడ ఏదైతే నా సోబో సోబిలో అని ఏదైతే ఉందో మెజిషియన్ ఇది ఉందో, మన చేతిలో మ్యాజిక్ ఉంది, దాన్ని మనం సత్కార్యాలకి యూజ్ చేస్తే దీన్ని ఇంకొంచెం పెంపొందించుకోగలుగుతారు. లేదు అట్లా కాకుండా సంథింగ్ బ్యాడ్ దీనికోసం ఉపయోగిస్తే దీని పవర్ అనేది హరిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ ఫార్చ్యూన్ మీ చేతిలో పెట్టుకొని వచ్చినారు. అలానే మంచి పనులు చేస్తే మనం ఇంకా కొంచెం ఫార్చునేట్ అవుతాము, లేకపోతే అది డిప్లీజ్ అవుతుంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్, సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్. వీళ్ళతో మనం ఉండాల్సిన విధంగా ఉండి, వీళ్ళని మనం చూసుకోవాల్సిన విధంగా చూసుకొని, వీళ్ళ పట్ల మనం ఎంత నిజాయితీగా, ఎంత కమిటెడ్గా ఉంటామో మనకి అంతకంత ఫలితాలు అనేటివి మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ జన్మలో మనం తీసుకొని అట్లా లేకుండా మనం మనుషులతో మంచిగా లేకుండా వాళ్ళని మనం చాలా సాధిస్తూ విసిగిస్తూ ఉంటే దాని ఫలితాన్ని కూడా మనం ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కానీ మనం గుడ్ కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం కృత జన్మ నుంచి తీసుకొని వచ్చుకున్న గుడ్ కర్మ మనకి ఈ జన్మలో బ్లెస్సింగ్స్ రూపంలో ఎలా మారుతుంది అనేది మనం చూద్దాము. నేను చెప్పినట్లు ఓల్డ్ సోల్స్, చాలా మెచ్యూర్డ్ సోల్స్, బాగా తెలుసు దేన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది. ఎలాంటి మనుషులనైనా కానీ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా చదవగలుగుతారు. మీరు తప్పించుకోవాలనుకుంటే మీరు ఈజీగా తప్పించుకోగలుగుతారు, ఎలా అయినా కానీ మార్చి. సో మీలో అయితే ఆ సామర్థ్యం ఉంది. 5 ఆఫ్ సోర్డ్స్, టూ ఆఫ్ సోర్డ్స్, వరల్డ్, జడ్జ్మెంట్. టాప్ ఆఫ్ ద డెక్లో 7 ఆఫ్ కాయిన్స్. సో బ్లెస్సింగ్స్ ఏ రూపంలో తీసుకొని వచ్చుకున్నారు అంటే మీరు ఇక్కడ మనకి 5 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో సోర్డ్స్ కార్డ్స్ అంటేనే మనకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, మనల్ని నిలదీసే పరిస్థితులు రావచ్చు. సో మనకి అడుగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయి. డెసిషన్స్, క్రిటికల్ టైంలో క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళాల్సిన స్థితిలో ఉంటారు. సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మీరు తెలివిగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. మీ ముందర ఒక 2 ఆప్షన్స్ ఉంటే మీకు ఏ పవర్ ఉంటుందంటే ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటే నేను ఈజీగా దీని నుంచి బయటపడగలుగుతాను అనేది మీకు తెలుస్తుంది. సో మీరు తెచ్చుకున్న బ్లెస్సింగ్ అదే. మీరు ఓల్డ్ సోల్స్ అని చెప్పినాను కదా, ఓల్డ్ సోల్స్ హ్యావ్ టఫ్ ఫైట్స్.
సో ఆ టఫ్ ఫైట్స్లో ఎంత టఫ్ ఫైట్స్ ఉన్నా కానీ వీళ్ళు చాలా తెలివిగా బయటపడగలుగుతారు. సో మీ బుద్ధి చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో అందుకనే మీ వాక్ ఏదైతే ఉంటుందో, మీ నోట్లోంచి ఏవైతే వస్తాయో వాటికి పవర్ ఉంటుంది. కాబట్టి మీరు మంచిగానే ఆలోచించుకున్నారనుకోండి, మీకు ఎలాంటి అసలు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలరా స్వామి అనుకున్నా కానీ మీరు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడి ఉంటారు. లైఫ్ ఇప్పటికి మీకు చాలా చూపించి ఉంటుంది. చేతిలో రూపాయి లేకుండా కూర్చొని రేపు అనేది ఉంది, రేపు రోజు ఎలా గడుస్తుంది అనుకున్నప్పుడు ఏదో విధంగా మళ్ళీ చేతిలోకి డబ్బులు వచ్చిన రోజులు ఉంటాయి. మనుషులు చాలా విధాలుగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతూ కూడా ఇంకా వీళ్ళ పని అయిపోయింది అని వాళ్ళు సంబరం చేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు మళ్ళీ ఫినిక్స్ బర్డ్ లాగా మళ్ళీ బయటికి వచ్చి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసినారో వాళ్ళ ముందరే మళ్ళీ మీరు ఎదిగి నింటారు, అంతకంత సంపాదించుకొని నింటారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయి నింటారో వాళ్ళకన్నా బెటర్ మనుషులు మీ లైఫ్లోకి వచ్చి నింటారు. లైఫ్ ఇప్పుడు మీతో ఎవరైతే అంటే ఎవరైతే మీతో పోటీపడి, ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడో లేకపోతే మిమ్మల్ని హేళన చేసో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినారో అట్లాంటి వాళ్ళ దగ్గరే మీరు మన్నల్ని కూడా పొంది ఉంటారనమాట. సో ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి అంటే, ఎలాంటి కష్ట పరిస్థితుల నుంచైనా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు, మీతో పాటు ఉన్న వాళ్ళని మీరు కాపాడుకోగలుగుతారు. అండ్ ఏదైతే మీరు చేస్తున్నారో లేకపోతే ఏదైతే మీరు చూస్తున్నారో దాంట్లో మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. మీ మాటకి పవర్ ఉంది. మీరు నెగిటివ్గా అనుకున్నారంటే నెగిటివ్గా జరుగుతుంది, పాజిటివ్గా అనుకున్నారంటే పాజిటివ్గా జరుగుతుంది. ఇక్కడ బ్లెస్సింగ్స్ ఏమున్నాయి? ఎలాంటి పరిస్థితుల నుంచైనా కానీ మీరు బయటపడగలుగుతారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ మీరు నెగ్గగలుగుతారు. మీరు చాలా పవర్ఫుల్ అని ఇక్కడ ప్రూవ్ అయింది. ఇక్కడ వరల్డ్ కార్డ్తో మీరు ప్రపంచాన్ని చుట్టూ రావచ్చు. మీరు ఏది కోరుకుంటే అది ఈరోజు జరగకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మీరు కోరుకున్న విధంగా మీరు సాధించుకోగలుగుతారనమాట. మీరు ఏదైతే చూస్తారో లేకపోతే ఏదైతే అనుకుంటారో దాన్ని ఏదో విధంగా మీరు పొందగలుగుతారు. ఏదైతే చేయాలనుకుంటారో దానికి కొంచెం టైం పట్టినా కానీ దాన్ని అల్టిమేట్గా చేసుకుంటారు. మీకోసం మీరు ఏదో విధంగా మీరు అనుకున్నటివి, మీరు చేయాలనుకున్నట్టు మీరు చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఇంతకుముందు చెప్పినట్లు ఉన్నా కానీ ఇక్కడ మీకైతే ఏంజల్ అసిస్టెన్స్ ఉంది. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నారు. ఇక్కడ అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి మళ్ళా మొదలవుతుంది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ నుంచి చాలా ఓపిక్గా ఉంటారు, ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారనమాట. కొంతమందికి అరాకొరా ఫలితం ఉంటుంది కదా, ఇక్కడ మీరు కృతజన్మ నుంచి తెచ్చుకున్న బ్లెస్సింగ్ కదా ఇది. మీరు మీకైతే సంపూర్ణమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట. కాకపోతే దానికి ఓర్పు అవసరము, ఓపిక అవసరము. దానికి చాలా విధాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో మీరు నెగ్గినారంటే మీ ఫలితం సంపూర్ణంగా మీరు పొందగలుగుతారనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నిజాయితీగా ఉండాలన్నమాట. మీకు ఏం కావాలో మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీకు ప్రతిదీ ఒక కొత్త చాప్టర్. సో ఈ మీ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే మీతో చెప్తోందో దీన్ని మీరు కానీ కొంచెం కనెక్టెడ్గా ఉన్నారంటే మీరు తెలుసుకుంటారు. మనం ఎక్కువ వయసు అయిపోక ముందే మనం స్మార్ట్గా మనం కోరుకున్నటువంటి మనం చేసుకోగలుగుతాం. కొంతమందికి ఈ పైల్లో కోరికలు ఉంటాయి కానీ అవి చిన్నతనంలో నెరవేరవు, కొంచెం బాగా వయసు అయిపోయిన తర్వాత నెరవేరుతాయి. ఎందుకు అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు దట్ ఎలా నేను దీన్ని సాధించుకోగలుగుతాను అని చెప్పి. మీకు ఏం కావాలో మీకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ అండ్ యూఆర్ గ్రోయింగ్ టూ ఓల్డ్, మీరైతే స్మార్ట్గా మీకు ఏం కావాలి అనేది మీరు ఇప్పుడే ఒక క్లారిటీ తెచ్చుకొని, అందుకని ఇక్కడ 2 ఆఫ్ సోర్స్ వచ్చింది. క్లారిటీ తెచ్చుకొని మీరు కానీ దాన్ని పైన ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటివి మీరు తొందరగా సాధించుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఏదైతే సాధించుకుంటున్నారో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ లైఫ్ మనకి ఏదైతే లెసన్స్ నేర్పిస్తుందో ఈ జర్నీ ద్వారా దాన్ని కూడా పూర్తిగా అవగాహనకు తెచ్చుకోండి.
ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ ఏం అడుగుతారంటే నువ్వు ఇది ఎందుకు చేసినావు అని అడుగుతారు. ఆ తర్వాతనే అడుగుతారు ఇది ఎలా చేసినాము అని చెప్పి. ఫస్ట్ అడగాల్సింది ఏంటి, ఇది మీరు ఎలా చేసినారు, ఈ పొజిషన్లోకి మీరు ఎలా వెళ్ళారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది అని అడగాలి. కానీ ఇది మీరు ఎందుకు చేసినారు, ఇది మీకు ఎందుకు వచ్చింది, ఇది మీకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలే వస్తాయి అన్నమాట ఫస్ట్. అసలు నీకు ఇట్లా ఎట్లొస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్కి మన సమాధానాలు ఎలా ఉండాలి అంటే, మన ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ని మొత్తం రికాల్ ఆల్ ద ఫ్యాక్ట్స్ దట్ హాస్ హెల్ప్డ్ యూ టు బీ ఇన్ దిస్ పొజిషన్. సో దాన్ని మీ రియల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు యాక్షన్స్ రూపంలో ఫలితాలను తీసుకొని వస్తున్నాయి అన్నమాట. సో డెసిషన్ మేకింగ్ అనేది మీకు ఎంత షార్ప్గా ఉంటుందో ఆ విధంగా మీరు దాన్ని సాధించుకోగలుగుతారు. అండ్ మీరు ఏదైతే చేస్తారో, ఏదైతే పని చేస్తారో దాంట్లో అయితే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. కొన్నిసార్లు మీ మనసుతో ఆలోచించేదానికన్నా మీ బుర్రతో కూడా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఎందుకు అంటే మనసుతో ఆలోచిస్తే ఒక్కొక్కసారి చాలా సెన్సిటివ్ అయిపోతాం, మన కర్మని మనం చేయలేమన్నమాట. మహాభారతమే మళ్ళా ఎగ్జాంపుల్. అర్జునుడు వచ్చి ఆ పక్కనంతా నా తాతలు, నా బంధువులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా కజిన్స్ వీళ్ళే ఉన్నారు, వీళ్ళందరి పైకి నేను ఎలా బాణాలు వేయగలుగుతాను కృష్ణ అంటే, కృష్ణుడు ఏం చెప్పినాడు, నువ్వు ఆ పక్కన ఎవరున్నారనేది కాదు చూడాల్సింది, నువ్వు చేయాల్సిన పనిని నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళి నీ పనిని నువ్వు కంప్లీట్ చేయి, నీకెందుకు అని చెప్తారు కదా. ఆ విధంగా ఇప్పుడు మనం మనసుతో ఆలోచించినామంటే కొన్ని పనులు చేయలేం. కానీ ఇక్కడ మీరైతే బుర్రతో ఆలోచించాలి. ఎందుకంటే మీరు మనసుతో ఆలోచిస్తున్నారు, మీకు ఎదురుగా ఉన్న మనుషులు కూడా మనసుతోనే ఆలోచిస్తున్నారా. మీకు ఎదురుగా ఉన్న మనుషులు మనసుతో ఆలోచిస్తే మీ వరకు రారు, మీకు ఎదురు వెళ్ళరు, మీకు అగెయిన్స్ట్ చేయరు, మిమ్మల్ని ట్రబుల్ చేయాలని చూడరు. కాబట్టి మీరు కూడా ఏంటంటే మీ డెసిషన్స్ కూడా ఎట్లుండాలి అంటే, మీరు కొంచెం తెలివిగా ముందే కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు వీళ్ళు మనతో ఎట్లా బిహేవ్ చేసినారు, వీళ్ళు మనతో ఎట్లున్నారు, ఇప్పుడు వీళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, వీళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది కరెక్టా కాదా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళకి అగెయిన్స్ట్ నేనేం చేయకపోతే, లేకపోతే వీళ్ళు చేస్తున్న దాన్ని నేను ఆపకపోతే మీరెంత నష్టపడతారో కూడా మీరు అది కూడా ఆలోచించుకోండి. సో మీ ఎనిమీస్ని అయితే మీరు డిఫీట్ చేసి మీరు సక్సెస్ పొందుతారు. ఈ జన్మలో మీరు తెచ్చుకున్నారనమాట. ఏదో విధంగా వాళ్ళు మీకు పూర్వ జన్మలో రుణపడి ఉన్నారు, ఆ రుణాన్ని ఈ జన్మలో వాళ్ళు తీర్చుకోవాలి. వాళ్ళు నేరుగా తీర్చుకోవడానికి వాళ్ళు మగ్గు చూపించడం లేదు, కాబట్టి వాళ్ళని మీరు ఓడించి మీరు దాన్ని సొంతం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు న్యాయబద్ధంగానే మీకు రావాల్సింది మీరు దక్కించుకుంటున్నారు. కాబట్టి మీరైతే దాన్ని పోరాడి గెలుచుకోవాల్సిన స్థితిలో అయితే ఉన్నారనమాట. ఇక్కడ పోరాటం అయితే ఉంది. సో ఈ పోరాటంలో మీరు ఎంతవరకు ఇదవుతారో దాన్ని బట్టి మీకు ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 3 of Pentacles వచ్చింది కదా. సో 3 of Pentacles నుంచి మనం ఏం తెచ్చుకున్నామంటే, కృతజన్మ నుంచి మనం ఏం తెచ్చుకున్నామంటే ఆ ఎంతూజియాజం అనమాట, ఆ జీల్ తెచ్చుకున్నాము, ఆ అంబిషన్ ఏదైతే ఉందో. సో మన పర్పస్, అక్కడ మన పర్పస్ ముడిపడి ఉందన్నమాట అక్కడ. సో ఇక్కడ ఏది ఊరికనే జరగట్లేదు, మీరు ఆ కృతజన్మ నుంచి తీసుకుని వచ్చిందే ఈ జన్మలో మీరు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో మీరు ఆ జన్మలో మీరు చాలా కష్టపడి ఉంటారు. మీరు ఏదైతే చేజెక్కించుకున్నారో లాస్ట్ మినిట్లో మీ చేజార్చుకొని ఉంటారనమాట. సో ఎదుటి వాళ్ళ అత్యాశ వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇక్కడ చూడండి, ఈ పాప పొమోగ్రానైట్స్ని చూసుకుంటూ, లేకపోతే యాపిల్స్ని చూసుకుంటూ వాటిని తినాలని చూస్తుంటే తిను సంపాదించిన డబ్బులు ఇంకొకరు ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అంతే కదా, తేనెటీగలు తేనెని ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసి అవి వెళ్ళి తేనె తెట్టుని పెడితే, ఆ తేనె తెట్టుని తేనెటీగలు అనుభవించేదానికన్నా ముందే ఎవరొకరు తీసుకొని వెళ్ళిపోయి దాంట్లోంచి తేనె తీసుకొని వచ్చి మనం యూజ్ చేసేసుకుంటాం కదా. ఆ విధంగా అనమాట, ఆ విధంగా జరిగింది కృత జన్మలో. కాబట్టి దాన్ని ఈ జన్మలో మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది చేసుకోవాలి అంటే మనం శత్రువు పైన అయితే పోరాటం అనేది ఉంది. సో ఆ పోరాడి మీరు గెలుచుకున్నారంటే మీకు ఆ ఫలితం సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. ఇక్కడ ఆ పోరాటం ఉంది కాబట్టి మీరు మీ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ మీరు ఫ్యాక్ట్స్ని మొత్తం చెక్ చేసుకొని వాళ్ళ పైన కానీ గెలిచినారంటే వెంటనే మీ ఫలితం మీకు వస్తుంది. మీరు ఇంకా ఆ ఫ్యాక్ట్స్ చెక్స్లో మనం మనసుతో ఆలోచిస్తున్నాము, వాళ్ళ పైన మనం పూర్తిగా ఎదురు తిరగలేకపోతున్నాము. కాబట్టి ఫలితం కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట.
ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేదు. ఎప్పుడైతే ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుందో అక్కడి నుంచి మీకు వినిపించేది ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ అనే వర్డ్స్ మీకు వినిపిస్తాయి అన్నమాట. సో సక్సెస్కి ముందరే ఏంటంటే యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యువర్ ఆ ఫ్యాక్ట్ చెక్ అనేది జరిగి ఈ సక్సెస్ని పరిపూర్ణంగా మనం ఖచ్చితంగా సక్సెస్ పొందినాము అంటే మన ఫలితాన్ని మొత్తం మనం చేజెక్కించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది వచ్చింది అని చెప్పి మీరు అక్కడ గట్టిగా అర్థమైపోతుంది అనమాట. సో మనం కొన్ని కర్మ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ కర్మ కార్డ్స్లోంచి కూడా చూద్దాం అసలు అంటే మనకి ఇట్లా ఇది ఎందుకు అనేది అర్థమవుతుంది. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం అన్నీ లమ్స్గా వస్తుంది. అంటే బాగా పేరు పెట్టేసినారు మీరు. తీర్చేయాల్సిందే, దాన్ని మురగబెట్టకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ మెర్క్యూరీ వచ్చింది. మెర్క్యూరీ అంటే ఏంటి? కమ్యూనికేషన్, మనం మాట్లాడే విధానం అనలైజ్ చేసుకొని మీరు మాట్లాడాల్సింది ఖచ్చితంగా మాట్లాడండి. లెట్ యువర్ మైండ్ టెల్ యూ హ్యావ్ టు. మీ మనసు కాదు ఇప్పుడు ఇక్కడ, మీకు మీ బుర్ర ఏం చెప్తోందో దానిపైన ఒక్కసారి ఆలోచించండి. ఎట్లయినా కానీ మైండ్ చాలా షార్ప్ ఉంటుంది, మైండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. మైండ్కి ఏంటంటే తన మన అనే భేదాలు ఉండవు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు కరెక్ట్ చేసినావు, కరెక్ట్గా అనలైజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మనసు వస్తుందో ఆ మనసు వచ్చినప్పుడే మనం ఏంటంటే కొంచెం మెత్తక పడతామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ద అవేర్నెస్ ఆఫ్ మెనీ థాట్స్ అబౌట్ ఆర్ ఫ్రమ్ మెనీ వర్డ్స్. చాలా మాటలు అంటే వీళ్ళు తప్పించుకోవడానికి చాలా మాటలు చెప్తారు. మనం కానీ ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని కానీ మనం ప్రాసెస్ చేసుకోలేకపోయినామంటే, మనం అనలైజ్ చేయలేకపోయినామంటే వాళ్ళ మాటల్లో పడి మనం చేయాల్సింది పక్కకు పెట్టేస్తాము. తద్వారా మనకు రావాల్సింది కూడా రాదనమాట. కానీ ఇక్కడ మనకు దక్కాల్సిందే కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీ నమ్మకం ఏదైతే ఉందో దానికి పనంగా మన హ్యాపీనెస్ ఉండాలి కానీ మన సాడ్నెస్ కాదు. మన నమ్మకాల వల్ల మనం ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇంకొంచెం హ్యాపీగా ఉండాలి కానీ మన నమ్మకం వల్ల మనం మోసపోయి బాధపడకూడదు. సో అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లు ఏదన్నా కానీ అనిపించినట్లు చెప్పేసేయండి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో ఇంకా అది వాళ్ళ ఇష్టము. సో రిసోర్సెస్ టు మెయింటైన్ ది ప్రాక్టికాలిటీ ఆఫ్, సో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ రిసోర్సెస్. మన దగ్గర ఇక్కడ చూడండి, మెజిషియన్ వచ్చాడు కదా, మెజిషియన్ విల్ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్, ఆయన దగ్గరే అన్నీ ఉంటాయి. కానీ ఉన్నదాన్ని ఆయన ఉంచుకోగలగాలి కదా. అయ్యో పాప మన అందరికీ దానం చేసేస్తే లాస్ట్కి ఇతని దగ్గర ఏముంటుంది? ఇతని దగ్గర ఇన్ఫినిటీ అబెండెన్స్ ఉంది, నా దగ్గర ఇంత ఉంది కదా అని చెప్పి అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చేస్తే, అర్హత లేని వాళ్ళకి తన మన భేదం ఉండదు. వాళ్ళు ఇంకా కావాలని స్వార్థంతో మనల్ని శూన్యం అంటే జీరో చేసేంత వరకు వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం జీరో అయిపోయినామని తెలిసిందో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మనకంటూ ఎవరు ఉండరు. అందుకనే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ రిసోర్సెస్. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మీరు కాపాడుకోవాలి. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి మట్టుకే మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి మనం చేస్తే వాళ్ళకి ఏంటంటే దాని విలువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇంకొకరికి చేయడమో లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు మనకు చేయడమో వాళ్ళకి మనసు ఒప్పుతుంది. గంగలో రూపాయి వేసినా కానీ లెక్క పెట్టి వేయండి అంటారు. ఎందుకు? లెక్క అనేది చాలా ముఖ్యము. అండ్ మనుషులపైన నమ్మకం కూడా అలానే ఉండాలి. దట్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మినామంటే ఉండేదంతా ఊడగట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్లెస్సింగ్ ఏంటంటే ఆ ఉన్నదాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి అంటే మటుకు మీరు ప్రాక్టికల్గా ఉండండి. మీ దగ్గర ఏముంది, మీరు ఎవరిని నమ్ముతున్నారు, మీరు ఎంతకి దేన్నైనా కానీ ప్రొక్యూట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, దీని విలువ ఎంత? సో దేనికైనా కానీ ఆ విలువ ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ ట్యాగ్, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ది ప్రైస్. సో దీని మూల్యం ఎంత? ఈ పని నేను చేస్తున్నాను, ఈ పనికి నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది కూడా మీరు అవగాహన పెట్టుకోవాలి. రిజల్ట్స్ ఫ్రమ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్, మీకు ఏదైనా ఫలితాలు వస్తుందంటే అది మీరు చేసేదాన్ని బట్టే మీకు ఫలితం వస్తుంది. సో మీరు మంచిగా ఆలోచించుకొని మంచిగా చేసుకున్నారనుకోండి, మీకు మంచి ఫలితం వస్తుంది. లేదు అనుకుంటే మట్టుకు
అది చెడు ఫలితం కిందకి వెళ్తుందన్నమాట. ఇది కూడా ఒక బ్లెస్సింగే. చూడండి, ఏది మంచి చెడు ఉండదు. అది జరిగిన తర్వాతనే ఇది మంచా ఇది చెడా అనేది మళ్ళీ ఆలోచిస్తాము. ఫస్ట్ అయితే మనం చేస్తాం కదా, కానీ చేసేదానికి ముందర కూడా ఒకసారి ఆలోచిస్తాము మనం కరెక్ట్ చేస్తామా లేదా అని చెప్పి. అండ్ మనం కరెక్ట్ చేస్తున్నాము అనుకుంటే మనం చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. మనం వెయిటింగ్ ఎనర్జీస్లో వద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇది మీకు ఒకటి మెర్క్యూరీ వచ్చి ప్లానెట్, అది వచ్చి జోడియాక్ సైన్, ఇది వచ్చి హౌస్, 3 వచ్చినాయి. బ్యూటిఫుల్. మనకి హనీ ఇక్కడ బీటల్ వచ్చింది. ఓకే, మనీ పేషెంట్లీ ఇక్కడ మనం ఇది 7 ఆఫ్ కాయిన్స్కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ వచ్చి 2 ఆఫ్ సోర్డ్స్కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మన బిలీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇది 5 ఆఫ్ సోర్డ్స్కి మ్యాచ్ అవుతుంది. జడ్జ్మెంట్కి ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. అండ్ వరల్డ్ కార్డ్ ఇవన్నీ ఉంటే మనం దేన్నైనా పూర్తి చేసుకోగలుగుతాం. సో పేషెంట్లీ వాట్ యు వాంట్, ఓపిక్గా మీకు ఏం కావాలో దానికోసం గెట్ వాట్ యు నీడ్, మీకు ఏది అవసరమో దాన్ని తీసుకొని వచ్చుకోండి. యువర్ బిలీవ్స్ మళ్ళా చెప్తున్నారు మీకు. మనం ఎవరిని నమ్ముతున్నాం, ఏం చేస్తున్నాం, మన నమ్మకం మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఇవైతే మటుకు ప్లీజ్ మీరు మళ్ళా గుర్తు చేసుకోండి. సేమ్ ఇది మనకి రిపీట్ అయింది. యువర్ బిలీవ్స్, వాట్ యు వాల్యూ, మీరు దేన్ని ఏ విధంగా వాల్యూ చేస్తున్నారు, యువర్ రిసోర్సెస్ మెజిషియన్. సో మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మీరు దాని విలువ మీరు ఎంత బాగా తెలుసుకొని దానికి ఆ విలువ ఇస్తే మీరు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని మీరు సంపూర్ణంగా చేసుకోగలుగుతారు. దానికి మీకు ఓపిక అవసరము. మీరు తెలుసుకోవాలి మీకు ఏం కావాలి అని చెప్పి, అండ్ ఏది అవసరము అని చెప్పి. సో ఇది ఇంకా మనం కొన్ని చూద్దాం కార్డ్స్, ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. కివి, డూ అ వాకింగ్ మెడిటేషన్ ఈచ్ డే ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఇంకా కొన్ని వీక్స్కి మీరు మెడిటేషన్ అంటే చేయండి. సో మెడిటేషన్ విల్ బ్రింగ్ యూ ఆన్సర్స్ అని చెప్తున్నారనమాట. కాబట్టి నాకు దీంట్లో అంత క్లారిటీ రావట్లేదు, ఇది మిద్దంగా అనిపిస్తుంది, దీంట్లో నాకు ఏం చేయాలో పాలు పోవట్లేదు. సో నేను ఏం చేయాలి అంటే మీరు మెడిటేషన్ చేసినారంటే మీకు ఆన్సర్స్ వస్తాయంట అని చెప్తున్నారు. Walrus, remain vigilant about the current situation, pay attention to signs and omens and let them dictate your choices. మీకు ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? రిమైన్ విజిలెంట్ అబౌట్ ద కరెంట్ సిచ్యువేషన్. మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది అని పూర్తి అవగాహనతో ఉండండి. మీరైతే పే అటెన్షన్ టు సైన్స్ అండ్ ఓమెన్స్, ఏం జరుగుతుంది, దీని రిజల్ట్ ఏంటి, ఇది ఎట్లా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీనిపైన మొత్తం అటెన్షన్ అంటూ పెట్టండి. మీకు సూచనలు వస్తున్నాయి, మీకు కొన్ని కనిపిస్తున్నాయి, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ రీకన్ఫర్మ్ చేయడానికి. లెట్ దెమ్ డిక్టేట్ యువర్ చాయిసెస్. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీ ఇన్నర్ వాయిస్ని, మీ ఇంట్యూషన్ అంట మీరు నమ్మండి. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ని మీరు నమ్ముతారో అప్పుడు మీరు కరెక్ట్ చాయిసెస్ తీసుకోగలుగుతారనమాట. Mountain goat, there is something out of balance in your life, so do whatever you need to do to correct it. ఏదో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుందంట. ఇక్కడ మౌంటైన్, ఇది గొర్రె, ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి కదా, హిమాలయాలు పర్వతాలు ఉంటాయి కదా, ఆ పర్వతాల పైకి గొర్రె ఎక్కగలుగుతుంది. దీని కాళ్ళల్లో, దీని పంజాకి ఆ గ్రిప్ ఉంటుందన్నమాట. ఎలాంటి స్టీప్గా ఇట్లా నేరుగా ఉన్న కొండని కూడా ఇది ఎక్కగలుగుతుందన్నమాట. సో ఇది అంత టాలెంటెడ్. కాకపోతే ఒక్కసారి స్లిప్ అయిందంటే, అరే నాకు ఇది నేచురల్ విద్య, ఇది నా నేచురల్ టాలెంట్, నేను ఎట్లా పోయినా కానీ నేను ఎక్కగలుగుతాను అని చెప్పి అలాగని కళ్ళు మూసుకొని ఇచ్చేసిందంటే, ఒక పెట్రాన్ దగ్గర ఎక్కడన్నా కాలు పెట్టిందంటే చూసి పెట్టి ఎక్కితే పర్వాలేదు. అట్లా కాకుండా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పెట్రాన్ దగ్గర కాలు పెట్టింది అనుకోండి, లాస్ట్కి ఏమవుతుంది, అక్కడి నుంచి జారి పడిందంటే కిందకు వచ్చి తేలుతుంది. ఆ తర్వాత ఉన్నామో పోయినామో కూడా మనకు తెలీదు.
సో రైట్ బ్యాలెన్స్లోకి రావాలి కాబట్టి మెడిటేషన్ చేయమంటున్నారు. ఆ రైట్ బ్యాలెన్స్లోకి వచ్చి అప్పుడు మీరు ఆలోచించుకున్నప్పుడు మీకు మెడిటేషన్ చేస్తూ ఉండేటప్పుడే మీకు ఆలోచనలు వస్తాయి. అవి మీకు కొన్ని సూచనలని సలహాలని తీసుకొని వస్తుంది. సో ఈ సూచనని సలహాలని బట్టి మీరు కానీ ఒక బ్యాలెన్స్లో ముందరికి వెళ్ళినారంటే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుంది చూద్దాం. యూనికార్న్. Indulge your creativity, imaginative and magical side through some form of artistic expression. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం చేయగలుగుతాను, నేను ఎలా చేయగలుగుతాను, మ్యాజికల్గా నా పనులను నేను ఎట్లా పూర్తి చేసుకోగలుగుతాను, క్రియేటివ్గా నేను చేయాల్సిన వర్క్ ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి, నా ఇమాజినేటివ్ పవర్ నాకు ఎక్కడి వరకు హెల్ప్ అవుతోంది. సో ఇవన్నీ తెలుస్తుంది. యూనికార్న్, మెజిషియన్. So magic is with you, magic is around you. It's just that you have to see it and you have to know what is happening around you. You have to be vigilant. టాప్ ఆఫ్ ద డెక్లో కెమిలియాన్ వచ్చింది. కెమిలియాన్ అంటే ఏంటి? ఊసరవెల్లి ఏం చేస్తుంది? సమయానికి అనుకూలంగా అది కానీ రంగులు మార్చకపోతే అది దేనికొక దానికి ఆహారం అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇంత మంచి కర్మని కృతజన్మ నుంచి తీసుకొని వచ్చి ఇలాంటి బ్లెస్సింగ్స్ మన చేతిలో పెట్టుకొని కూడా మనం ఇంకా పనులు చేసుకోలేకపోతామంటే అది ఎవరి చేతగానితనం. సో మనల్ని మనం మళ్ళా ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదు, ఇక్కడి నుంచి అయినా కానీ మనం చేయాల్సింది మనం చేసినామంటే ఫలితాన్ని కరెక్ట్గా మనం పొందగలుగుతాము. ఇలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చేయాల్సింది కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయినామంటే మన ఫలితాన్ని మనం ఆ సమయానికి మనం పొందగలుగుతామన్నమాట. బ్యూటిఫుల్ గాడ్నెస్. మీకు నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ మనం కృతజన్మ నుంచి తీసుకొని వచ్చుకున్న గుడ్ కర్మ ఏంటో చూద్దాం. ఈ గుడ్ కర్మ మనకి ఈ జన్మలో ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో దీన్ని మనం పరిపూర్ణంగా పొందగలుగుతున్నామా, లేదు మన చేతల వల్ల, మన మాటల వల్ల, మనం తెలుసుకోలేని దానివల్ల మనం ఏమన్నా దీనికి రావాల్సిన పూర్తి ఫలితాన్ని పొందలేకపోతున్నామా అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే కృతజన్మ నుంచి మనం తెచ్చుకున్న బ్లెస్సింగ్స్ ఏంటి పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్, 555 ఏంజల్ నెంబర్ మీరు కనిపిస్తుంటే మీకు ఇది ఒక సూచన అన్నమాట. సన్. ఓ 3 ఆఫ్ కప్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలుకి. మీరు ప్రీవియస్ బర్త్ నుంచి అండ్ టాప్ ఆఫ్ ది డెక్ చూపించాలి నేను. హై ప్రిస్ట్రెస్. యాక్చువల్గా అయితే ఈ కార్డ్ తీసుకొని ఉండాలి. దీన్ని తీసుకుందాం. సో మనం పూర్వజన్మలో మీరు దేనికోసమో చాలా బాధపడి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు, పోరాటం జరిగి ఉంటుంది, ఫైట్ చేయాల్సి వచ్చి ఉంటుంది అనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దక్కించుకోవడానికి. ఇక్కడ మీ దగ్గర లేదా అంటే మీ దగ్గర ఉంది, కానీ మీరు ఇంకా పెంచుకోవాలనుకున్నారు. ఇప్పుడు రాజులు ఉన్నారు, వాళ్ళకి రాజ్యం లేదా అంటే ఉంది, రాజుకు రాజ్యం ఉంది, కానీ పక్క రాజ్యాలపైకి దండుకి ఎందుకు వెళ్తాడు? ఈ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి. ఆ విధంగా మీరు కూడా ఏంటంటే మీ దగ్గర ఉంది, కానీ మీరు ఇంకా విస్తరించాలని చెప్పి మీరైతే ఒక ఫైట్, ఒక స్ట్రగుల్ అనేది ఉన్నింది. దాంట్లో మీరు గెలిచి సూర్యుడు లెక్క ప్రకాశించినారు, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో మీరు కృతజన్మ నుంచి మీరు తీసుకొని వచ్చిన ఇవి ఏంటి అంటే ఎలాంటి బాధాకరమైన సిచ్యువేషన్లో కూడా మనం కుంగిపోకుండా మనం ఎదురు వెళ్ళి మనం పోరాడి మనం గెలిచి సాధించుకోవాలి అనేది మీరు ప్రీవియస్ బర్త్స్ నుంచి తెచ్చుకున్నారు. సో ఈ గెలుపు కూడా ఎలా ఉంది అంటే ఈ గెలుపు చాలా బ్రేవ్గా, స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా మీరు గెలుచుకున్నారనమాట. ఏదో ఎవరో దయాదాక్షిణ్యాల వల్ల కాదు, మీ సొంత ప్రయత్నం వల్ల, మీ శక్తి సామర్థ్యాల వల్ల, మీ తెలివితేటల వల్ల మీకు వస్తున్న గెలుపు. దాని గురించి చాలా ఆలోచించి ఉంటారు, చాలామందితో పోటీ పడి మీరు గెలిచి వచ్చారనమాట. కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉంది. ఇలా పోటీ పడి
దానికోసం కష్టపడి గెలిచిన దానికి దేనికైనా చాలా విలువ ఉంటుంది. సో ఆ విలువ మీకు తెలుసు, ఆ విలువ వచ్చి మీ గుడ్ కర్మ. అందుకే ఇక్కడ సెలబ్రేషన్ ఉంది. సో సెలబ్రేషన్తో పాటు హై ప్రీస్ట్రెస్ మీకు బాగా తెలుసు, మీ సిక్స్ సెన్స్ కావచ్చు, మీ ఇంట్యూషన్ కావచ్చు చాలా స్ట్రాంగ్. సో మీకు ఏది ఏంది అనేది మీకు బాగా తెలుసు. ఒక రూమ్లో ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది ఉంటే ఆ 10 మంది మాటలు బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ నడవడిక బట్టి కావచ్చు, వాళ్ళు కూర్చున్న తీరుని బట్టి కావచ్చు, మీరు ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు. మీరు చెప్పగలుగుతారనమాట ఎవరు ఏంది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంది, వాళ్ళ మనస్తత్వం ఏంది, ఇలా మీరు అంచనా వేయగలుగుతారనమాట. సో మీలో అయితే ఆ శక్తి ఉంది, ఆ అంచనా వేయగలిగే శక్తి ఉంది. మీరు హై ప్రీస్ట్రెస్ అంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏది చేసినా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, సాధించిన తర్వాతనే మాట్లాడతారు. అది కూడా సాధించిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడి వరకు చెప్పాలనుకుంటారో అక్కడి వరకే చెప్తారు. యుద్ధ నీతి ఏంటి, యుద్ధంలో ఎదుటి రాజుని ఎలా ఓడించినారు అనేది మొత్తం దాన్ని రివీల్ చెయ్యరు. సీక్రెట్స్ బయటికి వెళ్ళిపోతాయి కదా, మనం ఏ విధంగా గెలిచినాము అనేది బయటికి వెళ్ళిపోతే అందరూ గెలుస్తారు కదా, ఆ విధంగా అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు కదా. కాబట్టి కొన్ని అందరికీ తెలియాల్సినవి ఉంటాయి, కొన్ని మనకు మటుకే తెలియాల్సినవి ఉంటాయి. ఈ మనకు మటుకే తెలియాల్సినవి అందరిలో ఎత్తుకొని పెట్టినామంటే మనల్ని ఈజీగా వాళ్ళు గెలవగలుగుతారనమాట. అంటే మన వీక్నెస్ని మనపైనే ప్లే చేసి మనపైకి వాళ్ళు గెలవగలుగుతారు. సో ఇక్కడ మీరు కృతజన్మ నుంచి తెచ్చుకునేది ఏంటంటే ఇవి తెచ్చుకున్నారనమాట. ఇది గుడ్ కర్మ కిందకు వచ్చింది. మీరు కష్టపడి మీరు సాధించుకొని మీరు తెచ్చుకున్న సక్సెస్ని మీరు ఈ జన్మకి తీసుకొని వచ్చుకున్నారు. సో ఇక్కడ చూడండి, పొమోగ్రానెట్లో ఒక్క గింజ కాదు చాలా గింజలు ఉన్నాయి. సో చాలా బ్లెస్సింగ్స్, చాలా రూపాల్లో మీరు కృతజన్మ నుంచి మీరు ఈ జన్మలోకైతే తెచ్చుకున్నారు. మీకైతే ఆ ఇంట్యూషన్ పవర్ ఉంది. అన్నిటికన్నా పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే అదే మీ స్ట్రెంగ్త్, మీ పవరు, మీ ఎనర్జీ, దీంతో పాటు తెలివిగా అలా అంటే కొంచెం సీక్రెటివ్గా, కొంచెం మిస్టీరియస్గా, ఎట్ ది సేమ్ టైం మన తెలివిని మనం ఉపయోగించుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి, మన సిక్స్ సెన్స్ కావచ్చు, మన ఇంట్యూషన్ కావచ్చు, మన గట్ పవర్ కావచ్చు, సో గట్ ఫీలింగ్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా మీరు ప్రీవియస్ బర్త్స్ నుంచి తెచ్చుకున్న గుడ్ కర్మ. సో అది ఈ జన్మలో మనకి ఎలా బ్లెస్సింగ్స్గా మారింది అనేది చూద్దాం. 4 of Wands, బ్యూటిఫుల్. 2 of Coins, 3 of Coins. పైల్ నెంబర్ 1 నుంచి కూడా ఈ పైల్ చూస్తూ అంటే వాళ్ళు ఉంటారు. సో మేబీ వీళ్ళకి అన్ని ఎనర్జీస్. ఏస్ ఆఫ్ కాయిన్స్, వావ్ నైస్. టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి మనకి పేజ్ ఆఫ్ కాయిన్స్ ఉంది. సో మీరు ప్రీవియస్ బర్త్ నుంచి మీరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకొని ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ పార్ట్నర్ అంటే కొంతమందికి లైఫ్ పార్ట్నర్ రూపంలో మేనిఫెస్ట్ అయింది, కొంతమందికి మంచి స్నేహితుల రూపంలో మేనిఫెస్ట్ అయింది, కొంతమందికి సిస్టర్స్ రూపంలో, బ్రదర్స్ రూపంలో. మీకోసం మీ మెంటాలిటీకి మీకు బాగా మ్యాచ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ 4 of Wands అంటే కంప్లీషన్స్, 4 of Wands అంటే సెలబ్రేషన్స్, 4 of Wands అంటే మ్యారేజ్, ఎంగేజ్మెంట్, చైల్డ్ బర్త్ని సెలబ్రేట్ చేసుకునేది కానీ ఇట్లాంటివన్నీ. సో ఆ స్ట్రక్చర్, ఆ స్టెబిలిటీ అంటే క్రిత జన్మలో మనలో ఏవైతే ఫ్లాస్ ఉన్నాయో దాన్ని ఇక్కడికి రెక్టిఫై చేసినారు. రెక్టిఫై చేసి అక్కడ 2 of Coins. మీకు కొంతమంది 2 చేతులతో రాయడం కానీ, 2 చేతులతో పనిచేయడం కానీ, చాలా ఫాస్ట్గా చేయడం,
అంటే ఇంత ఫాస్ట్గా పని చేసినా కానీ దాంట్లో మనం మంచి ఫలితాన్ని పొందుతాం అన్నమాట. అంటే మనం ఏ విధంగా చేసినా కానీ దాన్ని మనం చాలా కాన్సన్ట్రేషన్తో చాలా నైపుణ్యంతో చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఈ కుక్కకి లాష్ ఏదైతే ఉందో, ఈ కుక్క బెల్ట్ ఏదైతే ఉందో, ఇది నడుముకు చుట్టుకొని చేతికి చుట్టుకొని ఉంది. ఈ 2 చేతుల్లో 2 చక్రాలని తిప్పుతుంది. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే, ఎంత తనపైన తనకు నమ్మకం ఉంటే తను ఇలా చేయగలుగుతుంది. సో మీకు అలాంటి దీక్ష, అలాంటి పట్టుదల, అలా నమ్మకం ఉంటుంది మీ పైన. మీకు నేను ఏదన్నా మల్టీ టాస్కింగ్, ఒక మాటలో చెప్పాలంటే ఇంత చెప్పనవసరంలా. సో మీరు మల్టీ టాస్కర్స్ ఉంటారు. సో అది వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. మీరు ఎన్ని పనులైనా కానీ ఎట్ ద సేమ్ టైం మీరు కంప్లీట్ చేయగలుగుతారు, మంచిగా చేయగలుగుతారు. పేజ్ ఆఫ్ కాయిన్స్, ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది మల్టిపుల్ డిగ్రీస్ చేసి ఉంటారనమాట. ఎంత చదివినా కానీ ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలి, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక దానిపైన నిరంతరం విద్యార్థిలాగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా పుస్తకాలు మీకు మంచి స్నేహితులు అయిన ఉంటారు. మంచి మంచి పుస్తకాలు చదవడం, దానివల్ల వచ్చే జ్ఞానాన్ని పెంపొందించుకొని దాన్ని ఇంకొంచెం దహం అయితే తీరదనమాట. నిరంతరం విద్యార్థిలాగా ఉండిపోమన్నా కానీ ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ 3 ఆఫ్ కాయిన్స్, కష్టపడి మనం పని చేసుకోవాలి. సో అదే చెప్పినాను కదా, ఇక్కడ ఓటమి ఎరగరు. ఓడిపోవాలంటే కూడా చాలా మనసుకి బాధగా అనిపిస్తుంది. సో ఓటమిని ఒప్పుకోరు. సో ఓటమిని ఒప్పుకోనప్పుడు మనం ఏం చేయాలి? మనం కష్టపడుతూ ఉండాలి. మనం కష్టాన్ని మనం ఏదో విధంగా మనకు నచ్చిన రిజల్ట్స్ రూపంలో దాన్ని ఆస్వాదించాలి. ఆ విధంగా ఇక్కడ జరుగుతుందన్నమాట. మీలో మంచి స్కిల్ ఉంటుంది, నైపుణ్యవంతులు ఉంటారనమాట. ఇక్కడ చదువు సరస్వతీదేవితో పాటు లక్ష్మీదేవితో తోడైనారనమాట. సో అందుకనే ఇక్కడ ఏస్ ఆఫ్ కాయిన్స్. ఈ పైల్లో ఫినాన్షియలీ గుడ్ పొజిషన్లో ఉండేవాళ్ళు కానీ, లేదు ఫినాన్షియలీ గుడ్ పొజిషన్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఉంటారనమాట. సో ఆ డబ్బులు కూడా దీని ఫలితమే. ఇక్కడ నేను రాజు అనే ఎగ్జాంపుల్ ఇచ్చినాను కదా. క్రిత జన్మలో కొంతమంది రాజులు, రాణిల్లాగా అలా ఒక హై పొజిషన్ని ఎంజాయ్ చేసి వచ్చి ఉంటారు. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అంత ఫినాన్షియలీ సౌండ్ లేకపోయినా కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు రోజు కూలీ చేస్తూ అంటారు. కానీ వాళ్ళని చూస్తేనే వాళ్ళు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు ఎంత హుందాగా ఉన్నారు కదా, ఎంత టీవీగా ఉన్నారు కదా, అంటే వీళ్ళు అసలు దీంట్లో పుట్టాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళు మెరుగైన స్థితిలో పుట్టి నిండాలేమో, వీళ్ళల్లో ఎంత మంచి గుణం ఉంది కదా, వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కొంతమందిని చూసినప్పుడు. సో ఆ విధంగా కూడా అయిన ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ లిటరల్గా ఏదో విధంగా అంటే ఆ చిన్న పొజిషన్లో స్టార్ట్ అయ్యి కూడా వీళ్ళు లాస్ట్కి వచ్చేటప్పటికే ఆ పెద్ద పొజిషన్ని వీళ్ళు చూడగలుగుతారనమాట. సో ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం కొన్ని కర్మ కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం వస్తున్న కర్మ కార్డ్స్ ఏంటో చూద్దాం. అదేంటో నేను ఫైల్ 2కి మటుకు ఒక ఎక్స్ట్రా కార్డ్ దిగడము ఇలాంటివి చేస్తాను కదా. ఇక్కడ కూడా 5 కార్డ్స్ వచ్చినాయి. ఫైల్ నెంబర్ 1లో నేను 4 కార్డ్సే తీసుకున్నా. ఓకే, ఏది ఏ సైడ్కి వచ్చిందో నేను ఆ సైడ్కే చూస్తున్నా. ఎనర్జైజ్, కంఫర్ట్, ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు. సో మీలో ఆ శక్తి ఉంది. సో మీరు లో ఫేజ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, కంఫర్ట్ యువర్ సెల్ఫ్. ఏం కాలేదు, ఒకసారి ఇట్లా అయితే ఏమైంది, మళ్ళీ మనం చేయగలుగుతాము అండ్ మనల్ని మనం ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నారో దానివైపు మీరు గట్టిగా పంతంతో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏం చేస్తాంలే తీ, అసలు నేను ఇంక చేయను, నేను వదిలేసిన అనుకుంటారు. కానీ నో, మనం చేయాల్సిందే. మనం ఇక్కడ ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఈ బ్లెస్సింగ్స్ మనం వీటినన్నిటిని సంపూర్ణంగా అనుభవించిపోవాలి.
ఇన్ని జన్మలు కష్టపడి ఇంత మంచి గుడ్ కర్మని తీసుకొని వచ్చి ఈ జన్మలో ఏదో లేజీగానో ప్రొక్రాస్టినేట్ చేస్తా, పోస్ట్ పోన్ చేసుకుంటా, ఇప్పుడు కాదులే రేపు చేస్తా, రేపు కాదులే ఎల్లుండి చేస్తా అంటే ఎట్లా? లేదు, ఈరోజే చేయాలి, ఇప్పుడే చేయాలి. మీలో ఎనర్జీని నింపుకోండి అని చెప్తున్నారు. ద డ్రైవ్ ఫార్ దేనికైనా కానీ అది ఉండాలి. లైక్ అంటే నేను చెయ్యాలి, నేను ఎట్లన్నా సాధించాలి అనే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలను అంట పెంచుకోండి. ది కంఫర్టింగ్ ఆఫ్ ఏంది, అన్నీ సాధించేసిన తర్వాత ఒక లగ్జరియస్ కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది అన్నప్పుడు మనం ఈరోజు ఏదైతే చేయాలో దాన్ని పోస్ట్పోన్ వేయం. ఇది ఈరోజు పోస్ట్పోన్ చేసినా రేపు నేనే చేయాలి, ఎల్లుండి నేనే చేయాలి. అదేదో ఈరోజు చేసేసినానంటే ఈ ఫలితంని ఎంత తొందరగా మన దగ్గరికి ఫలితాలు వస్తుంటే అంత మంచిగా మనకేంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో జనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మనం ఇంకొన్ని పనులు చేయడానికి మనకి అది శక్తిని ఇస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 4 3 2 2 1. ఓకే, ఏ సైడ్కి వస్తే ఆ సైడ్ అన్నా కదా. యాజ్ ఇఫ్ ఇట్ ఆర్ దే కమ్ ఫ్రమ్ ఆల్ దేర్ ఈజ్. ఇక్కడ మనకి 9th house. యాజ్ ఇఫ్ ఇక్కడ మనకి 4 of Wands చెప్పినాను కదా, మీరు తీసుకొని వచ్చుకున్నారు కొంతమందిని మీకోసం. సో అలాంటి వాళ్ళు నా కోసమే వచ్చినట్లు అంటే కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, వీళ్ళని చాలా రోజుల్లో వీళ్ళు బాగా తెలిసినట్లున్నారు అన్నట్లు ఉంటుంది చూడండి. సో అది చెప్తున్నారనమాట. సో ద ఫిలాసఫీస్ అండ్ లా ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనం నీతిగా న్యాయంగానే ఏదైనా చేయగలుగుతాం. మనసు ఒప్పదు. ఎప్పుడన్నా పొరపాటున మన మనసుకు అగేన్స్ట్గా వెళ్ళినా లేకపోతే ఏదైనా తప్పుగా చేసినా కానీ వెంటనే పశ్చాత్తాపం అనేది ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి ఊరికనే వచ్చేది అరగదు. మనం కష్టపడి చేసుకునే దానిపైనే మనకి ఆ ఫలితమే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో డూ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. పెద్దగా మంచిగా చేసుకోండి. మీలో ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముతారు. లిటరల్ స్పిరిచువల్ వాల్యూస్ లేకపోయినా కానీ మీకు ముందే అనిపిస్తూ ఉంటుంది, లైక్ ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గము, ఇలా వెళ్తే మనం ఇలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తాము. ఇవన్నీ మీకు తెలుసు అనమాట. లిటరల్గా స్పిరిచువాలిటీ అని లేకపోయినా కానీ, దేవుడి పైన భక్తి, భయం ఇలాంటివి లేకపోయినా కానీ, కొంతమంది ఏథిస్టులు ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారనమాట. వాళ్ళకి ఆ వాల్యూస్ ఉంటాయి. లాంగ్ రేంజ్ థింకింగ్ ఆర్ ట్రావెల్, దూరంగా ఆలోచిస్తారనమాట. ఈ పని ఈరోజు ఇట్లా చేస్తాన్నాం, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత ఇది ఇంటి రిజల్ట్ ఇవ్వచ్చు, అలా మాదిరిగా దూరదృష్టి ఉంటుందన్నమాట. వాట్ ఈస్ టు బీ షేర్డ్, దేన్ని పంచుకోవాలి మనం. సో దేన్ని పంచుకోవాలి, దేన్ని ఉంచుకోవాలి అనేది కూడా మీకు బాగా తెలుస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి ఏరీస్, మేషరాశి. సో ఇక్కడ కూడా ఒక రాశి, ఒక ప్లానెట్, ఒక హౌస్, 9th house, మార్స్, ఏరీస్. తెలుసా, ఏరీస్ని రూల్ చేసేది మార్సే. వావ్, నైస్. ఎనర్జైజ్ టు మీట్ ద ఛాలెంజ్ ఆఫ్. మిమ్మల్ని మీరు శక్తివంతులు, మీరైతే అది ఫిక్స్ అయిపోండి. మీరు పరాక్రమవంతులు, మిమ్మల్ని రాజులతో పోల్చినాను నేను. సో మీలో అంత శక్తి ఉంది. సో మీ ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. యువర్ డిజైర్స్ రిగార్డింగ్, మీరు దేనిపైనైతే మీరు కోరుకుంటున్నారో, దేన్నైతే చేయాలనుకుంటున్నారో దాన్నైతే మటుకు మీరు చాలా మంచిగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. రిజల్టింగ్ ఫ్రమ్ ది హానెస్టీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్. ఎప్పుడైతే మనం చాలా హానెస్ట్గా ఉంటామో, మీరు ఎంత హానెస్ట్గా ఉంటే మీరు అంత మంచి సత్ఫలితాలను మీరు పొందగలుగుతారనమాట. యువర్ విల్ పవర్, మీ విల్ పవర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందరికి నడిపిస్తుంది. వాట్ యు థింక్ యు నో అబౌట్, మీరు ఏదైతే తెలుసుకున్నారో. అందుకనే ఇక్కడ ఈ విజ్డమ్, ఈ పేజ్ ఆఫ్ కాయిన్స్, ఈ 3 of coins, ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో, దేని గురించి అయితే మీరు కష్టపడుతున్నారో, దేంట్లో అయితే మీరు ఆ స్కిల్ని డెవలప్ చేసుకున్నారో, సో డూ ఇట్ యువర్ ఓన్ వే అండ్ మీ ప్రకారం మీరు వెళ్ళండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకునింది అని మీరు ఇతరులను ఇమిటేట్ చేయాలనుకుంటే మటుకు మీరు
మీరు అనుకునేది మీరు సాధించలేరు, మీరు తొందరగా దాని రిజల్ట్ని పొందలేరు. మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం మీరు వెళ్ళినప్పుడు మట్టుకే మీరు రిజల్ట్స్ పొందగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో ఏదైనా కానీ మీ ఓన్ థింకింగ్ పైన మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళండి. కష్టం అనిపించవచ్చు, తొందరగా రిజల్ట్ రాదు, ఎవరన్నా సక్సెస్ అయిపోయినారు ఆల్రెడీ, సో వాళ్ళలాగా మనం చేద్దామని చెప్పి వాళ్ళని ఇమిటేట్ చేస్తే అది ఎప్పుడైనా కానీ అది డూప్లికేటే, అది ఒరిజినల్ అవ్వదు. సో మనం ఒరిజినల్గా ఉండాలంటే మన థాట్స్ని, మనకి ఏది కావాలో మనం దాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం ఒరిజినల్గా ఉంటాము. లేకపోతే కాపీ క్యాట్స్ లాగానే ఉంటాము. ఇక్కడ కాపీ క్యాట్స్ లాగా ఉంటే సక్సెస్ లేదు. మీ బ్లెస్సింగ్ ఏంటి, మీరు ఒరిజినల్ పీసెస్ అనమాట. మీరు రాజులు. సో రాజు ఎట్లుంటాడు, రాజు తనని తాను చూసుకుంటూ తన కింద రాజ్యంలో ఉన్న ప్రజలను అందరినీ సంరక్షించుకుంటూ తను వ్యూహాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, మనకి చుట్టుపక్కల ఉన్న మంత్రులు కావచ్చు, సేనాధిపతులు కావచ్చు, చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఆయన కింద ఉంటారో వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఈయన అల్టిమేట్ డెసిషన్ మేకర్. సో ఈయన చెప్పిన దాని ప్రకారమే వెళ్తుంది. యుద్ధ నీతిని గుర్తుపెట్టుకుందాం. సాయంత్రం యుద్ధం అయిపోయింది అని చెప్పి గంట మోగించిన తర్వాత ఆ తర్వాత మనం యుద్ధానికి పోరాదు. యుద్ధంలో ఉన్నప్పుడు కూడా మనం అక్కడ మహిళల పైన కానీ పిల్లల పైన కావచ్చు వీళ్ళపైన మనం అస్త్రాలు సంధించరాదు. సో ఇట్లా మాదిరి యుద్ధనీతి ఏదైతే ఉందో దానికి దేనికైతే కట్టుబడి ఎంత కష్టమైనా కానీ దాన్ని ఓర్చుకొని దాంట్లో సక్సెస్ పొంది దాన్ని సెలబ్రేట్ చేసుకొని దాని అవగాహన మొత్తం పొనికి పుంచుకొని మీ ఇంట్యూషన్, మీ 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 అనుభవాన్ని మీరు ఎలా అయితే పెంచుకొని వచ్చినారో ఈ జన్మలోకి, ఇప్పుడు కూడా అంతే. మనకు కష్టం అనిపించవచ్చు, ఛాలెంజెస్ రావచ్చు, కానీ కూడా మన నీతిని, మన వాల్యూస్ని, మన ప్రిన్సిపల్స్ని మనం పక్కన పెట్టట్లేదు. మనం దానిపైన పోతున్నాం, దాంతోనే వస్తుంది సక్సెస్. సో మనీ వైజ్ కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ యు ఆర్ ది అల్టిమేట్ సోర్స్. యూ హ్యావ్ దట్ పవర్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. Ultimately you are going to win what you want to win and what you have to win. Gorilla power ఏ వేరు కదా. Take the time to listen compassionately to those you love, especially your family members. సో మన ఫ్యామిలీ మెంబర్స్, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళనంట వినండి. విని మీకు నచ్చితే చేయండి, లేకపోతే వదిలేసేయండి. కానీ వినడం మటుకు పెట్టకండి, పక్కన పెట్టకండి. ఇక్కడ టైగర్ వచ్చింది. ఇంతకుముందు ఏదో సామెత చెప్పినా కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అని పులి వచ్చింది. యు ఆర్ బీయింగ్ కాల్డ్ అపాన్ టు ప్రొవైడ్ లీడర్షిప్. సో ట్రస్ట్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో. రాజు అనే దానికి ఇక్కడ లీడర్షిప్ వచ్చింది. సో మీరు లీడర్. మీరు ఏదైతే చేస్తున్నారో దానిపైన మీరు నమ్మకం పెట్టుకోండి. యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. Spider, trust the creative spark you are feeling and express it through writing stories that inspire and enlighten. మేబీ ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది పుస్తకాలు కూడా రాస్తారేమో. మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో పుస్తకాలు రాయడం కానీ, ఏదో విధంగా లాంగ్ స్టోరీసే అవనవసరంలా షార్ట్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా చేసిన దాన్ని ఇంకో 10 మందికి చెప్పడం కావచ్చు. ఆ చెప్పే విధానంలో కూడా లైక్ అంటే కొంతమంది పిట్ట కథల్ని అల్లి చెప్తారు కదా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా. సో ఆ విధంగా మీరు ఏదో విధంగా మీరు ఇంకో 10 మందికి ఉపయోగపడతారు. సో వాళ్ళని కూడా ఉత్తేజపరుస్తారనమాట, మీ మాటల ద్వారా కావచ్చు, మీ చేతుల ద్వారా కావచ్చు. ఆ విధంగా మీరు ముందరకు వెళ్తుంటారు. అందుకని మీరు లీడర్. నేను ఏం చెప్పాను, మళ్ళీ లీడర్ గుర్తు చేసుకోండి. మీరు లీడర్ అని గుర్తు చేసుకోండి. యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాదర్ దాన్ ఫైటింగ్ టు చేంజ్ ఇట్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో దాన్ని ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. దాన్ని మార్చాలనుకునే దానికన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ విధంగా ముందరికి వెళ్ళిపోండి. ప్రస్తుతానికి అదే మంచిది అంటున్నారనమాట. సో కొంచెం అడ్జస్ట్ అయ్యి ప్రస్తుతం పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఇలానే కొనసాగిద్దాము అనుకోవడం మేలు అనమాట. దానికి అగెయిన్స్ట్గా పోవాలనుకుంటే అప్పుడు ఇంకా అది టఫ్ అవుతుంది. అండ్ మేబీ అది కొన్ని వాటిల్లో కరెక్ట్ కూడా కాదేమో. సో టాప్ ఆఫ్ ద డెక్లో గూస్,
టేక్ టైమ్ టు రెస్ట్ అండ్ రికూపరేట్ రాదర్ దాన్ కంటిన్యూయింగ్ యువర్ స్ట్రైవింగ్. సో మనం కష్టపడి ఏదైనా కానీ సాధించుకోవాలి. కానీ ఇది ఇక్కడ నేను పెడతా అన్నాను ఎందుకంటే మనకి ఈ కార్డ్ గుర్తు చేస్తుంది దట్ ఊరికనే వృధా ప్రయాస, దట్ మనం ఎక్కువ కష్టపడిపోయి మనం ఏదో చేసేయాలి, అట్లా చేసేయాలి, ఇట్లా చేసేయాలి అని చెప్పి ఎనర్జీని రైట్ వేలో ఛానల్ చేయలేకపోయినామంటే అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అయిపోతుంది. ఒంట్లో ఉన్న శక్తి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం పుంజుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం మళ్ళీ పుంజుకునే లోపల ఇంకా 10 మంది పోటీకి రావచ్చు. సో ఆల్రెడీ ఒక 10 మందిలో మనం పోటీకి దిగినాము. మనం ఏంటంటే అనవసరంగా మన శక్తిని వృధా చేసిన దానివల్ల మళ్ళీ శక్తి పుంజుకునేదానికి కొంచెం టైం తీసుకునే లోపల మళ్ళీ ఇంకో 10 మంది వచ్చేస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ, జాబ్స్లో అయినా కానీ, మనం కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, దేంట్లో అయినా కానీ, ఒక రిలేషన్షిప్లో అయినా కానీ మనం ఆచితూచి అడుగులు వేయలేకపోయినామంటే మట్టుకు ఎవరో ఒకరు కాంపిటీటర్ ఉంటారు. ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. సో ఎడ్యుకేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా కానీ విల్ మిస్ అవర్ ఛాన్సెస్, అవర్ ఫేర్ ఛాన్సెస్. సో డోంట్ మిస్ యువర్ ఫేర్ ఛాన్సెస్. మీరు ఆ క్రిత జన్మ నుంచి ఇంత మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చింది ఎందుకు? ఈ జన్మలో వీటినన్నిటినీ ఉపయోగించుకోవడానికి కదా. సో ఉపయోగించుకొని ఈ జన్మలో వస్తున్న ఈ బ్లెస్సింగ్స్ అన్నిటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొంది మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు కానీ నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.